పర్వత సమూహుడు మృగములను ఏనుగులను భక్షించున్న ఒక రాక్షసుని చూచినాడు. కొందరు వానర పురుగులు రావణుడని అనుకొని కిలకిలా శబ్దము చేసినారట. పిడికిలతో పూజించి ముష్టి సమర్పించడం అంటే పిడికిలతో విధంగా వారిని క్షణంలో పిడికిలతో పిడికిలి ఘాటుతో అంటే పిడికిలతో వృద్ధి పూజించి అంటే చక్కగా బడిత పూజ అంటారు కదా, పిడికిలతో పూజించి వారి క్షణంలో చంపేసినారు. వాడు అంత సులభంగా చంపబడుచు చేత రావణుడు కాదని నిర్ధారించుకున్నాడు. తర్వాత రావణుడు సులభంగా రావడు కదా, రావణుడు అనుకున్నారు. మరొక గొప్ప అడవిని ప్రవేశించి దప్పికగొన్న ఆ వానర శ్రేష్ఠులకు ఎక్కడ నీరు దొరకలేదు. మహారణ్యంలో ఎండి పిడుచగట్టినటువంటి అంటే ఆ గొంతంతా ఎండిపోయిందట. గొంతులు, పెదవులు, దౌడలు తిరిగాడుచు గట్టి పొదలతో చుట్టబడి మూయబడి ఉన్నటువంటి గొప్ప గుహలు చూసినారట. అందుండి రెక్కలు తెలిసిన క్రౌంచ పక్షులు, హంసలు వెలికి బయటపక్షుగా గమనించినారట ఈ యొక్క వానరులు. ఓహో, ఇక్కడ తప్పకుండా నీరు ఉండి ఉండవచ్చును అని ఈ గుహను ప్రవేశించిన మనచు హనుమ ముందు ప్రవేశించినాడు. అతని వెనుక వానరులందరూ కూడా పరస్పరం ఒకరి చేతులు ఒకరు మరొకరు పట్టుకొని ఉత్సాహంగా ప్రవేశించినాడు. చాలా దూరం చీకటిలోనే నడిచిన పిమ్మట ఆ వానరులు అచ్చట మణి వలె స్వచ్ఛమైన జలముతో నిన్న సరోవరములను చూసి బాగుగా తక్కువైన పండ్ల బరువుతో క్రిందికి వంగి తేనె పట్టున్నటువంటి కల్పతరు వంటి ఎన్నో చెట్లు చూసినారు. సర్వత సమృద్ధములైనటువంటి గృహములు మణి వస్త్రాలతో నిండి ఉన్న వాటిని చూసినారు. అక్కడ దివ్యమైన భక్ష్యములు, అన్నములు ఉన్నవి. అందు జనసంచారం లేదు. ఆశ్చర్యంగా దివ్యము బంగారు భవంతిలో అక్కడ బంగారు పీఠ మీద వలకములు ధరించి ధ్యానములో కూర్చున్న ఒక యోగిని చూసినారట. ఆమె ఏకాంతముగా ఉన్నదట. ఆమె దేహకాంతికే దిక్కులు కూడా ప్రకాశింపజేయుచున్నాయట. మహానుభావులకు ఆమెను వానరులు భయభక్తులతో నమస్కరించి వారిని చూసి, ఆ దేవి మీరు ఇటువైపు ఎలా వచ్చింది? ఆ దేవి చూసిందిట, మీరు ఏ విధంగా వచ్చినారు? ఇక్కడి నుండి వచ్చింది ఎక్కడి వారు, ఎవరి దూతలు, నా స్థానం నందు ఎలా ప్రవేశించినారు అని అడిగాను. అది విని హనుమ ఈ విధంగా చెప్తున్నాడు. అమ్మా దేవి వినుము. అయోధ్యాది ప్రభువు పరమేశ్వర సంపన్నుడు అవు దశరథ మహారాజు గారు ఒక జ్యేష్ఠపుత్రుడు, మహాభాగ్యశాలి రాముడని పేరుతో లోకమున ప్రసిద్ధిగాంచినాడు. అతడు తండ్రి యొక్క ఆజ్ఞను తలదాల్చి భార్యా సోదరులతో అడవి వెళ్ళినాడు. అక్కడ దుర్మార్గుడు రావణుడిచే అతని భార్య అపహరింపబడను. తమ్మునితో కలిసి వచ్చిన రాముడు సుగ్రీవుని వద్ద ఉన్నాడు. సుగ్రీవుడు మిత్రభావముతో రాముని ప్రియురాలని వెదిగించదని చెప్పాను. అందులోకే మేము ఇటు వచ్చింది. జానకి అడవి ఎంతియు గాలించుచు దాహము చెందుతుంది. జలమును కోరి ఘోరము ఈ గుహను దేవయోగము చేత అతనే వచ్చి చేరుతుంది. ఓ శుభాంగి, నీవు ఎక్కడ ఎందుకు ఉంది? ఎవరు మీరు? మీకు మాకు తెలుగు అనగా ఆ అమ్మ యోగిని నిజంగా చెప్తున్న వాడడం చూసి సంతోషంతో ఈ విధంగా అన్నది. మీరు ఇచ్చగా వచ్చినట్లు తలములాగా భుజించండి, చక్కగా అమృతోపము నీరు త్రాగిరండి. తర్వాత నా కథను మొదటి నుండి మీకు చెప్తుంది. అలాగే అని అభీష్టములకు ఫలములను తిని మంచినటువంటి త్రాగి ఆ వానరులందరూ తృప్తి చెంది చేతులు జోడించి ఆ దేవి దగ్గర కూర్చుని ఉన్నారట. ఆ తర్వాత ఆ యోగిని హనుమంతుడితో ఇలా చెప్తూ ఉంటాడు. పూర్వము విశ్వకర్మకు హేమ అనేటువంటి కుమార్తె ఉన్నది. విశ్వకర్మకు ఆమె దివ్య రూపిణి. ఆ సుందరి తన నాట్యము చేత శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుంటుందట. ప్రసన్నుడైన శంకరుడు ఈ విశాలమైన దివ్య నగరమును ఆమెకు ప్రసాదించినాడు. వేల సంవత్సరములు ఆ యువతి ఇక్కడనే నివసించాను. నేను ఆమె సఖిని, దివ్య గంధర్వ కనయను. నా పేరు స్వయం ప్రభ. నేను విష్ణు భక్తురాలను, మోక్షేచ్ఛగలవాలను. ఆమె పేరు హేమ. బ్రహ్మలోకంలో కూర్చు నాతో ఇలా అన్నది, నీవు ఇక్కడనే ఉండి ప్రాణులు ఏవి లేని ఈ చోట నివసించుచు తపస్సు చేయను. త్రేతాయుగమున అవ్యయమూర్తి నారాయణుడు దాశరథిగా అవతరించి
భూభార హరణార్థమై అడవులో సంచరింపగలడు. అతని భార్యను వెతుకుతూ వానరులు నీ గుహకు రాగలరు. వారిని పూజించి నమస్కరించి ప్రయత్నపూర్వకంగా రాముని స్తుతించిన పిమ్మట నీవు యోగిగమ్యము సనాతనమైనటువంటి విష్ణు పదం పోగలవు అని చెప్పింది వల్ల అక్క ఎవరు హేమ స్వయం ప్రభు అని తెలిపింది. రాముని దర్శించులకి నేను వేగిరపడుచున్న దానిని ఉన్నాను. మీరు కన్నులు మూసుకుడు గుహ బయటకు చేరగలరు అనగా వెంటనే వాడలు అలాగే చేసినారు. వెంటనే వారు అంతటి ముందున అడవికి గుహ బయటకు చేరుకుని ఉన్నారు. ఆమె కూడా గుహను వదిలిపెట్టి రాఘవుని సన్నిధికి చేరినది. అక్కడ ఆమె సుగ్రీవ లక్ష్మణులతో కలిసి ఉండగా రాముని చూసింది. ఆ అమ్మ ఎవరు? స్వయం ప్రభ. ఆమె రాముడికి ప్రదక్షిణం చేసి ఉత్తమ బుద్ధిమంతురాలు ఆమె పదే పదే నమస్కరించి గద్గదము వాక్యములతో ఈ విధంగా ఉంటుంది. ఆమె రాజేంద్ర రామచంద్ర ప్రభో దాసీ తవాహం రాజేంద్ర దర్శనార్థమిహాగత బహువర్ష సహస్రాణి తప్తం మే దుశ్చరం తపః గుహాయాం దర్శనార్థం తే ఫలితం మే తత్తపః అద్య హిత్వాన్ నమస్యామి మాయాయాః పరతస్థితం. ఓ రామచంద్రమూర్తి, నేను మీకు దాసుని, మీ దర్శనం కొరకై వచ్చేదాన్ని, మిమ్ము సేవించుటకై ఇక్కడికి వచ్చింది. నేను ఎన్నో వేల సంవత్సరములు దుష్కరమైన తపస్సు చేసింది మీ కొరకే, మీ యొక్క దర్శనార్థమే. గుహలో ఉండి మీ యొక్క దర్శనం కొరకే తపస్సు చేసి ఇప్పటికి ఆ తపస్సు ఇప్పటికి ఫలించింది. మాయకు అందకుండా విడిగా ఉండడి నీకు ఇప్పుడే నమస్కరించదు. సర్వభూతములకు అగోచరుడు, అన్నిటి యందును వెలుపల లోపల అంతర్బహిష్ట తత్సర్వం ఉన్నటి వాడకు కూడా నీవే. యోగమాయ ఆయన తెర వెనుక ఉన్న మానుష దేవుడవు. వేషములు మార్చని నటుని సాధారణ గుర్తింపలేనట్టుగా వేషం మారినటువంటి నటన ఎవరైతే నాట్యం చేసేటువంటి వారు, వేషం మారినటువంటి నటన చేసేటువంటి వారు అంటే సినిమాలో నటించేటువంటి వారు అనుకుందాం. వాడిని సాధారణలు అజ్ఞానులు గుర్తించాడు. రాముడు వేషంతో రాముడనే అనుకుంటాడు. ఆ విధంగా గుర్తింపునట్టుగా అజ్ఞాని దృష్టి గలవారు నిన్ను తెలియలేదు. మహాభక్తులకు వారికి భక్తి యోగం తెలియజేయటకే నీవు అవతరించి ఉంది. మరి నా నుండి తామసి నిన్ను ఏ విధంగా తెలుసుకోగలదు? రఘుత్తమా, లోకములో ఎవరైనాను నీ వాస్తవ స్వరూపం తెలుసుకునుగాక. కానీ నా హృదయబంధనమున ధనుర్బాణములను ధరించిన ద్విభుజము నీ రూపమే, అంటే ఈ ఏ రూపమైతే ఉందో ఆ రూపమే నిలిచి ఉండుగా. ఓ రామా, నీ పాలికల దర్శనమే మోక్షప్రదమగును. సంసార సముద్రమును చూపనిది, సన్మార్గమును చూపించినది, ధన సంపదకు నీవే. అట్టి నిన్ను కూర్చి ధనము, పుత్రులు, భార్య, భర్త మొదలగు సంపదలతో మదించిన జనుడు స్తుతింపజారడు. నివృత్త గుణ మార్గుడమైన నీవు, నివృత్త మార్గంలో ఉన్నటువంటి నీకు, అకించనులకు ధన సంపదమైన నీకు, అకించనులకు ధన సంపదమైన నీకు నమస్కారం. అంటే నిర్గుణ స్వరూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారం. స్వాత్మాభిరాముడవు, నిర్గుణుడవు, గుణాత్ముడవు, కాలరూపుడవు, ఈశానుడవు, ఆది మధ్యాంతరహితుడవు అయినటువంటి నీకు నమస్కారం. సర్వత్రా సముడమై చరించువాడవు, నిన్ను పరమపురుషుడిగా భావించును. దేవా, నిన్ను మానవుడి వలె ఆచరించు నీ చేష్టతలు కూడా లీలలే. తెలియగల వారెవరు? నీకు ఎందులో ప్రియములు కానీ ద్వేషములు కానీ లేవు. నీ మాయ చేతనే అంతఃకరణమున ఆవృతములైన వారు మాత్రమే నీవు శత్రుమిత్రులుగా గల వాడమని చూస్తూ ఉన్నారు. అంటే మాయ ఆవరించినటువంటి వారు మాత్రమే శత్రువు మిత్రులు అనేటువంటి భావం. కానీ వాస్తవానికి నీకు ఏమి ప్రియము కానీ రావు కానీ ద్వేషము కానీ ఏమి కూడా లేదు. నీవు జన్మలేనివాడు,
కర్తవు కానివాడు ఈశ్వరుడు దేవ మానవ తిర్యక్యోడులలో సాగింపబడు జన్మలు కర్మలు అన్నీ కూడా కేవలం నీ మాయాకల్పితమగు లీలలే సుమా. నీవు అక్షరుడవని నీ కథాశ్రవణం ద్వారా ఫలము ఇచ్చుట కొరకే నీవు అవతరించుదువని, అంటే నీ కథాశ్రవణం ద్వారా ఫలితాన్ని మోక్షమిచ్చుట కొరకే నీవు ఇచ్చట అవతరించుదువని చెప్పుదురు, కొందరు చెప్పుదురు. కోసలగా దశరథుని తపము ఫలించుటకై కౌశల్యకే ప్రార్థింపబడిన వాడవై అవతరించుదవని ఇతరులు అందరూ. దుష్ట రాక్షసులను దునుమాడి భూభారం హరించుటకై బ్రహ్మదేవునిచే ప్రార్థింపబడిన మానవ రూపం ధరించి ఈతడు అవతరించడని మరికొందరు చెప్పుదురు. రఘునందన, నీ కథలను ఎవరు విందురో ఎవరు గానము చేయుదురో వారు సంసార సముద్రమును దాటించగలరు. వారు కేవలం నీ పాదపద్మము దర్శింపగలుగుదురు, దాడించగలరు, నీ పాదపద్మం దర్శించుదు. ఓ పరమాత్మ, మాయాపతిని మరియు మాయాతీతుడవు అవు నిన్ను నేను మాయాగుణములచే బద్ధురాలనైన నేను తెలుసుకొనగలుగుట ఎట్లు స్వామి. దేవా, సర్వవ్యాపకుడవై మాటలు అందరాని వాడవైన నిన్ను ఏమని ఎలా స్తుతించగలను? రఘుశ్రేష్ఠ, ధనుర్బాణమును ధరించి తమ్ముడు లక్ష్మణునితో సుగ్రీవాదులతో ప్రవేశించిన నీకు నమస్కరిస్తూ ఈ విధంగా స్తుతించగా ఆ స్వయం ప్రభ అద్భుతంగా స్తుతించిన స్థుతి. శరణాగతుల పాపరాజ హరించు రాముడు అత్యంత ప్రసన్నుడై ఆ స్వయం ప్రభను చూసి, అమ్మా, నీవు మనసులో గల కోరిక ఏమిటి అని అడిగినాడు. అప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు ఆ స్వయం ప్రభ, భక్తవత్సలా ప్రభు, నేనెచ్చట ఎటుల జన్మించినను అచంచలమైన నీ ఎందు భక్తినే నాకు ప్రసాదించు. ఆమె కోరుకున్నది ఏంటి అంటే, నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ కూడా నాకు అచంచలమైన యొక్క భక్తియే నాకు కావాలి. నీ భక్తులతో సదా నాకు సాంగత్యం కలిగి ఉండాలి. సంసార లంఘనములతో ఉండకుండా ఉండే విధంగా నా యొక్క నాలుక జిహ్వామే రామ రామ తద్భక్తేషు దాసంగో భయామే ప్రాకృతేషు చ. జిహ్వామే రామ రామేతి, జిహ్వామే రామ రామేతి, భక్త్యా వదతు సర్వదా. నాకు ఒకే ఒక్క వరాన్ని ప్రసాదించు. నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ కూడా నిరంతరం నా యొక్క జిహ్వ నీ యొక్క నామమునే, రామనామాన్నే నిరంతరం పలికే విధంగా, ఎప్పుడు నీ యొక్క పాదపద్మములు ఎందు నీ యొక్క రూపం నా హృదయంలో ఉండే విధంగా, సదా నీ భక్తుల సాంగత్యం ఉండే విధంగా, నీ శ్యామల రూపము సీతాలక్ష్మీయుతముగా ధనుర్భాను ధరించి ఉన్నది. ఆ రూపము ఎప్పుడు కూడా నా హృదయంలో ఉండేట్టుగా నన్ను అనుగ్రహించింది. ఈ విధంగా ఆ స్వామి యొక్క రూపము, నీ శ్యామల రూపము సీతాలక్ష్మీయుతముగా ధనుర్భానములు ధరించి ఉన్నది. పీతాంబరముతో శోభించు ఉన్న కిరీట కాంతులు వెదజల్లుతూ ఉన్నది. అంగద నూపురములచే ముత్యాల దండచే కౌస్తుభ కుండలములచే ప్రకాశించుచు నీ దివ్య రూపమును నా మనస్సులో ఎప్పుడు ధ్యానించుగాక. ఇదే నా యొక్క కోరిక. ఇంతకంటే వేరే వరం ఏమిటి స్వామి? ఎప్పుడు ఈ రూపం నాలో ఉండాలి, ఎప్పుడు నా నాలుక నీ యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి, ఎప్పుడు నీ యొక్క భక్తుల యొక్క సాంగత్యమే నాకు ఉండాలి అని కోరుకున్నాను. ఆ విధంగా రాముడు విధంగా అన్నాడు, ఓ మహానుభావురాలా, అలాగే తప్పకుండా నీకు వరమిస్తున్నాను. నీవిక బదిలిగా వరం విలువు అచ్చడలను ధ్యానించు పాంచభౌతాత్మకు దేహమును వదిలిపెట్టి అచల కాలంలోనే పరమాత్మకు నన్ను నా పదమును చేరదము. రఘుత్తముని యొక్క అమృత సారములకు మధురమైన పలుకులు విని అప్పుడే స్వయం ప్రభ బదరీ తరువులు తోపులు నిండినటువంటి తీర్థ ప్రదేశముకు బదరికాశ్రమం వెళ్ళి అతడినే ఆ రాముని మనసారా ధ్యానిస్తూ రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఆ రాముణ్ణి
అక్కడ శరీరాన్ని వదిలిపెట్టి దేహత్యాగం చేసి ఆ భగవంతుల్లో ఐక్యమైంది. ఇది శ్రీమదధ్యాత్మరామాయణ ఉమామహేశ్వర సంవాదే కిష్కింధాకాండే 6వ సర్గః. రామార్పణమస్తు. హరయే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి భగవాన్ కీ జై. పవన సుత హనుమాన్ కీ జై. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హర పార్వతీ పతే. హర హర మహాదేవ.